షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు RTV. నా పేరు గయాజ్. భారతదేశంలో ఎవరు కని విని ఎరగని సత్యం ఇది. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలం దేవిశెట్టిపల్లిలో ఉన్నాము. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 150 గడపలు ఉంటాయి. అయితే ఈ గ్రామంలో 150 గడపలు ఉన్న ప్రతి ఇంటిలో ప్రతి ఒకరు ఇద్దరు సైన్యంలో ఉన్నారు. అయితే ఇప్పటికే 360 మంది యువకులు ఈ గ్రామం నుంచి మన భారతదేశ సైన్యంలో పనిచేస్తున్నారు. అసలు ఈ గ్రామంలో ఈ సైన్యంలోకి ఎందుకు వెళ్తున్నారు, దేశం మీద ఉన్న భక్తి ఏమిటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం దేవిశెట్టిపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో వెంకటయ్య అనే వ్యక్తి కూడా గతంలో సైన్యంలో చేరి ఇప్పుడు ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ 3 పిల్లలు కూడా ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ఒకసారి ఆయనతో కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు వెళ్ళారు? అసలు సైన్యంలో వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? నేను 71 ఏప్రిల్ 22వ తారీఖున జాయిన్ అయినా. అయితే మామూలుగా సైన్యంలో సివిలియన్గా పనిచేసిన 40 ఎంప్లాయీ 40 ఏళ్ళు పనిచేసిన. అందులో మా పిల్లకాయలు కూడా చదువుకొని సుమారుగా అయినప్పటికీ ఒక ఆయన ఆర్మీలో చేర్చిన, ఒక ఆయన గోవా పోలీసులు, ఆయన గోవాలో నేను చేసిన, ఒక ఆయన మళ్ళీ ఆర్మీలోనే సివిలియన్గానే మళ్ళీ నా ర్యాంక్తో ఎంప్లాయీ చేసి 40 ఏళ్ళు చేసి ఇంటికి వచ్చిన. 2010 ఆగస్టులో నేను రిటైర్మెంట్ అయ్యాను. మామూలుగా ఏంటంటే సైన్యంలో అంటే మిలిటరీలో పోవడానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్న రోజులు ఇవి. అయితే చదువుకొని ఒక టీచర్ ఉద్యోగమో లేక ఇంకో వాచ్మెన్ ఉద్యోగం ఏదో ఒకటి చేసుకురు. మీరు ఎందుకు అంటే దేశం మీద మీకున్న భక్తి లేకుంటే మీరు ఏదైనా సైన్యంలో పనిచేసి మనకు ఒక భారతదేశానికి ఒక గొప్పతనం అనే ఉద్దేశంతో పిల్లల్ని సైతం చేర్పించారు? మేమంటే ఒకవేళ చదువు సంధ్యలేక శివులని కుదిరినాం, మా పిల్లకాయలు అక్కడనే బాగా చదివించుకున్నాం. అందుకు సైన్యం కావాలా మన భారతదేశానికి బోర్డర్లో కాపాడా ఉండేదానికి అని మా పిల్లకాయలు చేసినాం. ఇప్పుడు మా పిల్లకాయ కూడా బాగానే పొజిషన్లోకి వచ్చిండు, బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మీ పిల్లలేనా ఇళ్ళు? ఒక పేర్లు వాళ్ళు వివరించి కొద్దిగా చెప్తారా? ఆయన పేరు లెఫ్టినెంట్ కర్నూలు సుధాకరావు. ఇప్పుడైతే మేజర్గా ఉన్నాడు. లెఫ్టినెంట్ కర్నూలు అయ్యి ఉన్నాడు. ఆ ఫోటో లేదు, కర్నూలు ఆ ఫోటో పంపిలే ఆయన. ఇదేమో మేజర్ ఫోటో. ఆయన ముందు కెప్టెన్గా అయ్యిండు, మళ్ళీ మేజర్ అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు లెఫ్టినెంట్ కర్నూలు అయ్యిండు. ఆయన ఫోటోలు. ఆయన పిల్లకాయలు ఇల్లు. మేమిద్దరం భార్య భర్తలము, అనంత వెంకటమ్మ. ఇదేమో నా మనవడు, ఈయన కొడుకు, పెద్ద ఆయన కొడుకు కూతురు. ఈయనేమో బయట దేశంలో చదువుతుండు ఇప్పుడు. ఈమెమో ఇక్కడ కారువాడ దగ్గర డాక్టర్గా చదువుతున్నారు. మిగిలిన పిల్లలు ఎక్కడ ఉన్నారు? గోవాలో ఉన్నారు. గోవాలో. ఒక ఆయనేమో దీంట్లో పోలీసులో ఉన్నాడు, గోవా పోలీసులో. ఇంకొక ఆయన ఆర్మీలో ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు అంటే లేవు. వాళ్ళ పేర్లు చెప్పండి. పెద్ద అబ్బాయి పేరు సుధాకరావు, రెండో ఆయన పేరు రమణయ్య, మూడో ఆయన పేరు రవి. ఒక అమ్మాయి అయితే ఇక్కడనే ఊళ్ళోనే ఇచ్చిన, ఆర్మీలో చేర్చిన అల్లుని కూడా. ఆ పిల్లోడు కూడా రిటైర్మెంట్ అయ్యి ఇక్కడనే ఉన్నాడు. అసలు ఫస్ట్ ఈ ఊర్లో మొత్తం ఎంతమంది మిలిటరీలో ఉన్నారు? అసలు అందరూ మేము ఒక 100 మందికి సాక్షిగా మిలిటరీలో ఉన్నాం. మళ్ళీ మా పిల్లకాయలు ఎట్ట ఎక్కువ వచ్చిండ్రో ఆధారపుగా పిల్లలందరినీ చేర్చుకున్నాం. అందరూ ఒక 40 మంది ఆర్మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కొంతమంది ఇంత రిటైర్మెంట్ అయ్యి, కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది ఎక్కడనే బోర్డర్లో పనిచేస్తున్నారు. ఒకటి ఇప్పుడు సైన్యంలో ఉంటూ ఈ మధ్యన కూడా మేము ఎంతోమందిని చనిపోవడాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో మీకు ఎలాంటి భయం కానీ ఎలాంటి ఆ ఫీలింగ్ రాదా? భయం అంటే ఉన్నా కానీ భయమేమో ఉంటుంది. ఉన్నా కానీ కిస్మత్తులో ఏం రాసిందో అది జరగాల. మన దేశానికేమో కాపాడాలి. మన దేశాన్ని మన సావు మనమేమో ఎవరో చెప్పలేము. అది దేశము ఏరే వాళ్ళు వచ్చి మన దేశాన్ని మీదకి వచ్చి మన దేశాన్ని తీసుకుపోతుంటే మనమేమో చూస్తుండలేము కదా. మేము కూడా ఊరుకోలేము. మేము కూడా మాకు తగినవి మేము తీసుకొని పోతాము అంతే. ఏరే వాళ్ళు ఈ ఊరి మీదకి ఆ ఊరి వాళ్ళు వచ్చినా కానీ ఒప్పుకోలేము కదా. అది అంటే మీకు మన దేశం మీద ఉన్నంత గౌరవం, అంత అభిమానం, చాలా గౌరవం మాకు. మన దేశం అంటే, భారతదేశం అంటే దేశాలకు హాలు వరల్డ్ అంతట్లో మన భారతదేశం అంటే పేరు. అంత సైకర్యం, అంత
సైకర్యంగా ఉండేవాళ్ళము. మన భారతదేశంలో న్యాయం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి మన దేశం అంటే మనకు అంత ప్రియ, అంత సంతోషం. అంటే మీరు సైన్యంలో పనిచేశారు, మళ్ళీ మీ కొడుకుల్ని ముగ్గురిని మళ్ళీ సైన్యంలోకి భారతదేశం కోసం పంపించారు. మీరు కానీ మీ వైఫ్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? మేము సంతోషపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. మన ముగ్గురు కొడుకులు కాబట్టి ఇప్పుడు బోర్డర్లో కాశ్మీర్లో ఉన్నాడు, ఆయన లెఫ్టినెంట్ కర్నల్ అయ్యాడు. ఇంత బాగా దేశానికి మనం సేవ చేసినట్టు బాగానే ఉంది. ఫీల్ అవుతున్నాం, సంతోషపడుతున్నాం. మేము నా కొడుకులు ఏడున్నా కానీ బాగుండాలా, మన దేశాన్ని కాపాడాలా. అది ఎన్ని రోజులు ఒకసారి వస్తూ ఉంటారు మామూలుగా ఊరికి? 6 నెలలకు ఒకసారి కూడా వచ్చారు. ఒక ఆయన అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చాడు. ఆయన పెద్ద ఆయన అయితే సంవత్సరానికి. ఎమర్జెంటుగా ఇంకేదైనా మేము బాగలేదంటే అప్పుడు ఏమన్నా, అప్పుడు కూడా కొలకు చుట్టీలు సక్కరంగా దొరకవు, లేట్ అవుతుంది. అది అదేవిధంగా వాళ్ళ తల్లిగారు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మా చెప్పండి అమ్మా, మీ ముగ్గురు పిల్లలు సైన్యంలో ఉన్నారు, దేశం కోసం మీరు పంపించున్నారు. ఏ విధంగా మీ ఫీలింగ్? ఏ విధంగా చెప్పాను, గర్వంగానే ఉంది. బిడ్డలు సంతోషంగానే ఉండదు. బిడ్డలు దేశాలలో ఉన్నా వచ్చాపోతా తల్లిదండ్రులను చూసుకుంటా బాగానే ఉన్నారు. అంటే మీ ఆయన కూడా మిలిటరీలో చేరారు కదా ఫస్ట్లో. అప్పట్లో మామూలుగా మిలిటరీ అంటే భయపడతారు ఎవరైనా. మీరు అప్పుడు వద్దులే ఏమైనా మీ భర్త గారికి చెప్పారా? లేదయ్యా. మొత్తం మీద మీ కుటుంబం మొత్తం సైన్యంలో ఉండడం మీకు గర్వకారణం. అయ్యా. ఈ ఊర్లో మొత్తం ఎంతమంది ఉంటారమ్మా? 60-70 మంది దాకా ఉంటారు అయ్యా. పోజులో ముందుగా మా చిన్న ఆయన కొడుకులు వాళ్ళు ముందు ఫస్ట్ చేరిండ్రు మా ఊర్లో. వాళ్ళు రిటైర్డ్ అయిపోయిండ్రు. ఇంకా వాళ్ళు పోయినరు కాబట్టి మళ్ళా ఒకరమ్మట ఒకరు పిల్లకాయలందరూ వెళ్ళిపోయిండ్రు అక్కడికి. దేవిశెట్టిపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో 2-3 సైన్యంలో ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ సుమారు 160 మంది వరకు భారతదేశ సైన్యంలో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు పదవి వివరణ చేసిన తర్వాత ఈ గ్రామంలో వాళ్ళందరికీ ఘనంగా స్వాగతం పలికిస్తారు. అదేవిధంగా సన్మాన కార్యక్రమం చేపడతారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇండియన్ ఆర్మీలో భారత మాతకు విజయవంతంగా సేవలు అందించి పదవి వివరణ చేసి మా గ్రామానికి విచ్చేయుచున్న సందర్భంగా అంటూ కొంతమందికి ఇక్కడ ఘన స్వాగతము పలకడం జరిగింది. ప్రస్తుతము ఈ గ్రామంలో రాయుడు అనే అతను రిటైర్డ్ అయ్యి ఇటీవల కూడా రావడం జరిగింది. ప్రస్తుతము రాయుడు గారు ఇక్కడే ఉన్నారు, ఆయనతో కూడా చెప్తాం. రాయుడు గారు నమస్తే. ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? అసలు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకరిద్దరు సైన్యంలో పోవడానికి అసలు కారణాలు ఏమిటి? కారణాలంటే మా ఊరిలో మేము చదువుకున్న టైంలో రైనాటి వెంకట సుబ్బయ్య, గోగల బాలవెంగయ్య అనే వ్యక్తులు మొదటిసారిగా ఇండియన్ ఆర్మీలో చేరి మా ఊరికి రావడం జరిగింది. వాళ్ళని స్ఫూర్తిగా చేసుకొని గ్రామంలో యువత మొత్తము ఆర్మీలో జాయిన్ అయ్యేదానికి సన్నద్ధమయ్యారు. దాని ప్రతిఫలమే ఇంటికి ఒకరు ఇద్దరు తరపున దాదాపు 160 మంది వరకు ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా మామూలుగా ఉదయగిరి, అదేవిధంగా సీతారాంపురం, ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువగా చదువుకొని టీచర్ ట్రైనింగ్ చేయడము, టీచర్ వృత్తిని, అదేవిధంగా వేరే వేరే చిన్న చిన్న పోస్టులకు వైపు వెళ్తుంటారు. ప్రత్యేకంగా మీ గ్రామంలో ఎందుకు దేశం మీద భక్త్యా లేదంటే ప్రేమ, అసలు ఎందుకు ఆ కసి కలిగింది మీ యువతలో, ఈ గ్రామ యువతకు? అది అలాని కాదు, ఆర్మీ అనే కాదు, ఇక్కడి నుంచి కూడా మా టీచర్లు అందరూ ఇక్కడ కూడా జాబులో చేరారు. మాకు ముఖ్యంగా ఎందుకంటే చదివే టైంలో అందరూ యువత దృఢంగా ఉండడం, ప్లస్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా ఆర్మీ చేరిన వాళ్ళని స్ఫూర్తిగా చేసుకొని భారతమాతకు సేవలు అందిస్తూ దేశం పేరు నిలబెట్టడం కోసం, అదేవిధంగా మా గ్రామం పేరు నిలబెట్టడం కోసం మేమందరం ఆర్మీలో జాయిన్ అయ్యాం. అదేవిధంగా మీరు రిటైర్డ్ అయ్యే ముందు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు కూడా మీరు ఆ వింగ్లో ఉన్నారు అనేది అసలు ఎట్లా జరిగింది? మీకు ఏమైనా ఇబ్బందికరమైన ఏమైనా జరిగింది? ముఖ్యంగా నేను సర్జికల్ స్ట్రైక్ టైంలో నేను నవసార సెక్టర్లో పనిచేస్తున్నాను. నవసార సెక్టర్లో నేను ఉండేది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ ముందుగానే అప్రమత్తం చేశారు. కానీ ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ టైంలో మన వాళ్ళు పోయి సర్జికల్ స్ట్రైక్ చేశారు కాబట్టి ఇక్కడేం క్యాజువాలిటీలు కాలేదు. దాని తర్వాత ఫైరింగ్లు జరిగాయి. ఫైరింగ్లో 1-2 నేనున్న ఏరియాలో దాదాపు ఒక 5-6 మంది క్యాజువాలిటీలు అయ్యాయి. వాళ్ళల్లో 1-2 షహీద్ కావడము, మిగతా వాళ్ళు కొందరికి దెబ్బలు తగ్గడం వల్ల
కాళ్ళు చేతులు ఇలాంటివి పోయాయి. కానీ అయినా కానీ మన ఇండియన్ ఆర్మీ దేనికి తలంచకుండా ఇంకా ముందుకు పోతూ పాకిస్తాన్ని ఇంకా తిప్పికొట్టాయి. సరే, అదేవిధంగా ఈ గ్రామంలో మొత్తం ఎన్ని గడపలు ఉంటాయి? వీళ్ళంతా వ్యవసాయం కుటుంబం చెందిన వారా? ఆ కుటుంబాలు, ఒక కుటుంబంలో ఎంతమంది టోటల్ మీద ఈ గ్రామంలో ఎంతమంది మిలిటరీలో పనిచేసి ఉంటారు? ఈ గ్రామం మొదట వ్యవసాయం పరంగానే ఉండేది. తర్వాత కొందరు మా ఊరి నుంచి గోవాలో దాదాపుగా డిఫెన్స్లో సివిలియన్గా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి మేము ఈ సెలవుల్లో కానీ దేంట్లో ఉన్నప్పుడు మేము గోవా పోవడము, అక్కడ ఆర్మీని చూడడం కూడా జరుగుతుంది. దాని ప్రతిఫలమే ఈ అందరూ ఆర్మీలు కూడా చేరారు. అంటే మీరు ఆర్మీలో చేరుతారు, తర్వాత ఇంకొక ఇక్కడ యువకుడిని ఎట్లా మీరు ఒకరొకరు సహాయం చేసుకుంటారా? దాదాపుగా ఒకరు ఆర్మీలో చేరిన తర్వాత అతన్ని చూడడము, తర్వాత ఏం జరిగిందన్నము, ఏమేం టెస్టులకు ఏం కావాలన్నము, అన్ని మెటీరియల్ ఒకరికొకరు సాయం చేసుకోవడం, దాని ప్రతిఫలమే వీళ్ళందరూ ఆర్మీలో చేరింది. అంటే ఎవరైనా పూర్గా ఉంటారు, వాళ్లకు మీ తరపున ఏమైనా సహాయ సహకారాలు అందిస్తారా? అంటే అతన్ని చదివించడము, లేదంటే అతను ఏదైనా ట్రైనింగ్, శిక్షణ, వ్యాయామం కానీ, ఏదైనా బుక్స్ టెస్ట్ కానీ అట్లా దాని పరంగా ఇంకా అంతకుముందు ఉండేది అది. ఇప్పుడు అందరూ ఆర్మీలో జాయిన్ అయిపోయిన తర్వాత దాదాపు గ్రామంలో యువత అంతా బయటనే ఉంది. ఇప్పుడు మామూలుగా లేరు. కానీ ఇప్పుడు గ్రామ పరంగా గ్రామానికి మేమందరం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక హెల్ప్ లైన్ గ్రూప్ అని ఒకటి స్థాపించుకున్నాము. దాని పరంగా మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఊరికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని కానీ మా హెల్ప్ లైన్ తరఫున ఆర్మీ వాళ్ళు, సివిలియన్స్, ఊరి యువత అందరూ కలిసి హెల్ప్ లైన్ గ్రూప్ని స్థాపించుకున్నాము. హెల్ప్ లైన్ గ్రూప్ ద్వారా అందరికి సహాయ సహకారాలు అందిస్తుంటాము. అదేవిధంగా ఇప్పుడు సుమారు ఒక బయట ఆర్మీలో కానీ వేరే వింగ్లో కానీ మొత్తం సైన్యంలో పనిచేస్తున్నారు. మీ గ్రామానికి మీరు మొత్తం కలిసి ఎలాంటి అంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా చేపడతారు? డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే ఇంతకుముందు హెల్ప్ లైన్ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్మీ వల్ల అందరూ కలిసి స్థాపించిన ఉద్దేశం ఏంటంటే ఊర్లో ఎవరికైనా కానీ వైద్య సేవల పరంగా వెనుకబడిన వారికి కానీ, వైద్య సేవల పరంగా కానీ ఏమైనా సహాయ సహకారాలంటే మేము మా హెల్ప్ లైన్ గ్రూప్ నుంచి సాయం చేస్తాం. ఇది ప్రస్తుతం మనం సన్నకారు రైతు రమణయ్య గారి ఇంట్లో ఉన్నాము. ఆయనకు 2 పిల్లలు కూడా సైన్యంలో చేరారు. చివరకు మనవణ్ణి కూడా సైన్యంలో చేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రమణయ్యతో మాట్లాడదాం. రమణయ్య గారు చెప్పండి, మీ ఎంతమంది పిల్లలు సైన్యంలో ఉన్నారు? 2 కొడుకులు సైన్యంలో ఉన్నారు. ఒక ఆయన జమ్మూ కాశ్మీర్లో ఉండు, ఇప్పుడు ఒక ఆయన వచ్చి రిటైర్డ్ అయ్యి 26 సంవత్సరాలకు పూనాలో ఉండు, పూణేలో. కాబట్టి ఆయనకు ఒక కొడుకు. ఆయన్ను కూడా ఆర్మీలోనే చేర్చాలని నగరపోయినాం. నగరపోతే ఆడ బాడీ 1 ఇంచు తగ్గిందని వచ్చేసిండు. మళ్ళా గోవా పోయి మడగాంలో మొన్న ఎగ్జామ్లో ఏదో ఒక మార్పు తగ్గినదని ఆడికి సరిపెట్టాను. అన్నిటిలో ఫస్ట్లో ఉన్నాడు. రన్నింగ్ కానీ, హై జంప్ కానీ, ఖోఖో కానీ, అన్నిటిల్లో కానీ అంత మాత్రం ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల ఆర్మీలోనే ఉండాలా అని నా కోరిక సార్. నాకు చదువు లేకపోయినా నా మనసు తత్వం అట్లా వచ్చింది. ఏందో భగవంతుడు నాకు ఆ విధంగా ఆ ఆర్మీకే చేర్చాలి నా కొడుకులు 2 పట్టుదలతో. అంటే భారతదేశం మీద మీకున్న గౌరవం అది గౌరవం. మా మోదీ గారు కూడా ఇప్పుడు లక్షణంగా చూస్తున్నాడు. పర్వాలేదు ఆర్మీ వాళ్ళకు అన్నిటిల్లో పింఛన్లు వాళ్ళకు మామూలుగా అన్ని రకాల ఇస్తున్నాడు. బాగానే జరుగుతుంది. దేశం కోసం మీ 2 పిల్లల్ని ఆర్మీలో 2 పిల్లలను త్యాగం చేసినట్టు అందరూ భయపడుతున్నారు. ఓయమ్మో ఆడేమో ఏడేమో అని. ఎలాంటి భయం లేదు నేను చెప్పి నా కొడుకులు నాకు చెబుతున్నారు, నేను వాళ్ళకి చెబుతూ వచ్చా. అందువలన ఎలాంటి వశవశాలు జరగలేదు సార్. అందువల్ల మీకు ధన్యవాదాలు చేసి మీ మనవణ్ణి కూడా ఎందుకు మీరు అంటే మీ 2 కొడుకులు ఆర్మీలో ఉండి ఒక పై స్థాయిలో వచ్చారు, ఇంకా వేరే డాక్టరు ఇంకొకటి చదివించవచ్చు కదా, ఎందుకు? అంత శక్తి మనకు లేదు. ఏది ఆర్మీలోనే అయితే వాడు బతుకుతాడని అక్కడే. అందువల్ల 1 కూతురు 1 కొడుకు. అందుకని ఆయన్ను కూడా చేర్పిస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితులు ఈసారి అయినా చేస్తాడు, గ్యారంటీగా ఆర్మీ. భారతదేశం మీద ఉన్న గౌరవం అది మాకు అది ఆ భారతదేశం మీద మా మాత ఆ తల్లి భగవంతుడు మాకు అది వాక్ ఇస్తున్నాడు. అట్లే పొమ్మని అది అక్కడే చదివిస్తాను. అబ్బాయి చదివించాను. ఎంతమంది పిల్లలు? 4. ఒక అమ్మాయి, 3 మా పిల్లలు. అక్కడనే కొంచెం చదువు చదివించాను. అక్కడనే వాళ్ళను ఉద్యోగం కుదిరించాను. ఈ అబ్బాయి నేను పోనన్నాడు. ఈ అబ్బాయి
మిలిటరీకి పోనన్నాడు. ఆ తర్వాత నేనే జబర్దస్త్గా కొన్ని పంపించాను. నేను పోనని మొండికి ఇంజనీర్ చేసుకుంటా అన్నాడు. నాకు ఇంజనీర్ చేసే డబ్బులు లేవు, నాకు తక్కువ జీతం ఇలా సాకేదకి ఇబ్బందిగా ఉన్నది, నాకు నువ్వు పోవాల్సింది మిలిటరీకి అన్నాడు. అంటే నేను పోనన్నాడు. అరే బతికితే సిపాయిగా బతకాలి, చదివితే సిపాయిలను చావాలి చెప్పేసా. పోయిండు కుదిరి 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేనేబాడలు ఉన్నాడు. హ్యాపీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఈ ఊర్లో మొత్తం ఎంతమంది ఉంటారు ఇప్పటికే? ఇప్పుడు మొత్తం అంతా సివిల్ అంతా కలుసుకొని 250-300 దాకా ఉంది. ఇప్పుడు మామూలుగా ఆర్మీ వచ్చేసి 70-80 మంది ఉన్నారు పక్క ఆర్మీలో. ఇంకా చిన్న చిన్న జాబులలో చాలామంది ఉన్నాం ఎంప్లాయ్. అంతా నేవీలో కొంతమంది, ఎయిర్ ఫోర్స్లో కొంతమంది, స్టేట్ గవర్నమెంట్ కొంతమంది, రకరకాల ఉన్నారు. అంతవరకే. ఇంకా మాకు ఆఫీగా ఉంది, మా పిల్లలందరూ ఉద్యోగం కాబట్టి మా ఊరంతా ఆఫీ ఉంది, మేము ఆఫీగానే ఉన్నాం. రిటైర్డ్ అయితే మీ ఊర్లో సన్మానాలు అట్లా చేస్తారా? చేస్తారు. ఆర్మీ వాళ్ళు మొత్తం సివిల్ కూడా ఆడ కూడా మాకు రిటైర్డ్ అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తారు. తర్వాత మేము ఇంటికి వచ్చి కూడా చేసుకుంటాం. పార్టీలు ఇచ్చుకోవడం, ఒకరు తాగడం, ఖర్చుకోవడం, సంతోషం చేసుకుంటుంటాం. అన్నీ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మొత్తం బయట ఉన్న వాళ్ళు వస్తా పోతా ఉంటారా? వస్తా పోతా ఉంటారు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ఇప్పుడు మా కొడుకు అక్కడ ఉన్నాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు, మాకు తెలియలేదు. ఒక వారానికి తెలిసింది, మేము రిపోర్ట్ పంపించాము. పంపిస్తే వాడు ఇక్కడ కుండల్లో లోయలో ఉన్నాడు. లోయలోకి వాళ్ళకి పోయేకి రాదు, ఒకరోజు రోడ్డు అది. ఈ లోయలోకి కింద నుంచి పైకి పోయేదానికి లోయ. ఆ లోయలో ఒక రోజు ప్రయాణం. వాళ్ళు కిందికి వస్తేనే వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తారు, లేకుంటే అక్కడే ఆగిపోతారు. వాళ్ళకి ఏదన్నా అవసరం పడితే కిందికి వస్తారు, వాళ్ళు పిల్లలు పంపితే. అప్పుడు వచ్చేసి తెలిసిపోయింది, వచ్చేసిండు. మా తమ్ముడికి కర్మ రోజుకి వచ్చేసిండు. మా తమ్ముడు ఈ మధ్య చచ్చిపోయింది. ఇంకా ఈ ఊర్లో పోతానే ఉన్నారా మిలిటరీలో? పోతూనే ఉండరు, ఏం భయపడరు ఇప్పుడు. ఎందుకంటే మా యంగర్ సుబ్బయ్య ఆయన ఒక ఆయన ఫస్ట్ కుదిరిండు. ఆ తర్వాత గోగులంగా వాళ్ళు ముందు కుదిరి వాళ్ళ స్టోరీ అంతా వీళ్ళకి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, ఒకరొక సంతోషంగా ఆ బట్టలు చూసి, ఆ యూనిఫామ్ చూసి, వాళ్ళ నడక చూసి, వాళ్ళు రైఫిల్ పట్టుకుని చూసి, వాళ్ళ రైఫిల్ మేమనుకుంటాం ఆడ, అరే మసీది కూడా రైఫిల్ ఇస్తే మేము కూడా కలుద్దాం కదా వాళ్ళను అనుకునేవాడిని నేను. మా పూజంతా తెల్ల డ్రెస్సుల వాళ్ళు, కాకి డ్రెస్సుల వాళ్ళు, వేరే కలర్ గ్రీన్ కలర్ వాళ్ళు, 7 రకాల కలర్లు మా కాడ బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే మా కొడుకుని పంపించాను. నా పేరు రేనాటి శ్రీనివాస్, సన్ ఆఫ్ రేనాటి సాంబయ్య. నేను 1994లో జాయిన్ అయిన ఇండియన్ నేవీ జాయిన్ అయ్యి రిటైర్డ్ 15 years తర్వాత రిటైర్ అయ్యాను యాజ్ అ పెటీ ఆఫీసర్. ఆఫ్టర్ రిటైరింగ్ నేను గోవాలో మళ్ళా యాజ్ అ కార్పొరేట్ వరల్డ్లో జాయిన్ అయ్యాను. యాజ్ ఇన్ స్మార్ట్లింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్లో యాజ్ అ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈహెచ్ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను సిఎంఆర్ సర్జికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈహెచ్ఎస్ పనిచేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఇండియన్ నేవీలో నేను ఫస్ట్ 10 years కోచిన్లో చేశాను, కేరళ కోచిన్లో. 5 years ఐఎన్ఎస్ విరాట్లో చేశాను. మోస్ట్ ఆఫ్ ద డిఫికల్ట్ టైమ్స్ అంటే షిప్లో ఉంటాం కదా, ఒక 45 days సెయిలింగ్స్ ఉంటుంది, వార్ ఎక్సైజెస్ కూడా జరుగుతూ ఉంటుంది. 5 years చేసిన తర్వాత లాస్ట్ 5 years నేను కోచిన్ పోయి రిటైర్ అయ్యి హెడ్ క్వార్టర్స్ సదర్న్ నేవల్ కమాండ్ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత 2009లో రిటైర్ అయ్యి ఆగస్ట్ 31 2009 రిటైర్మెంట్ అయ్యి ఆ తర్వాత గోవాలో జాబ్ చూసుకొని కార్పొరేట్ వరల్డ్లో ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను యాజ్ అ మేనేజర్. అంటే ఈ ఊరి నుంచి ఎందుకు మొత్తం నేవీలో కానీ మిలిటరీలో కానీ వెళ్తూ ఉంటారు? ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ప్యాషన్ ఉంటుంది అందరికీ. ఓకే, ఏమో అందరికీ మా ఊరోళ్ళందరికీ ఒక ప్యాషన్, డిఫెన్స్కు సర్వ్ చేయాలా, మదర్ల్యాండ్కి సర్వ్ చేయాలని ఒక ప్యాషన్ ఉన్నది. ప్యాషన్ ప్లస్ ఒకరిని చూసి ఒకరిని పోయేదానికి అదొక ఇంట్రెస్ట్. మళ్ళీ ప్లస్ అందరూ చాలా ఇంట్రెస్ట్ ఒక డిఫెన్స్కి పోయి మదర్ల్యాండ్కి సేవ చేయడము,
ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళకి పోయినారు. నేను స్పెషల్లీ అట్రాక్ట్ అయ్యాను, ఆ ఇండియన్ నేవీ వైట్ డ్రెస్ చూసి అట్రాక్ట్ అయ్యాను. ఆ డ్రెస్ కోసం అట్రాక్ట్ అయ్యి నేను ఇండియన్ నేవీ జాయిన్ అయ్యాను. నాకన్నా ముందర మా అన్న జాయిన్ అయ్యాడు ఇండియన్ ఆర్మీ, రేనాటి సుబ్బరాయుడు. అతని త్రూ నేను తీసుకొని నేను ఇండియన్ నేవీ జాయిన్ అయ్యాను. నేను రాశాను యాజ్ ఎ ఇండియన్ నేవీ, నేను చదువుతానే రాశాను. నాకు వచ్చింది ఆపర్చునిటీ మదర్ల్యాండ్ సర్వ్ చేసేదానికి నేను చేశాను. 15 years సర్వ్ చేసి నేను రిటైర్ అయ్యి వచ్చాను. ఈ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు? ఒక 72 పీపుల్స్ మ్యాక్సిమం మంది ఇండియన్ ఆర్మీకు జాయిన్ అయ్యారు. నేను ఒకరిని ఇండియన్ నేవీ, ఇంకొక అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇద్దరు మా ఊరు నుంచి ఇండియన్ నేవీకి నేను ఒకరిని, ఇంకొక అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మేము మ్యాక్సిమం అందరూ ఇండియన్ ఆర్మీకే జాయిన్ అయ్యారు. దేవిశెట్టిపల్లిలో ఏ ఇంటికి వెళ్ళినా ఒకరు ఇద్దరు ఆర్మీ అదేవిధంగా నేవీలో పనిచేస్తున్నారు. వీళ్ళు బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు చదివినప్పటికీ ఆర్మీలో దేశం మీద భక్తితో వాళ్ళంతా ఆర్మీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 150 గడపలు ఉన్నప్పటికీ 360 మంది వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. దేశం మీద తమకున్న అభిమానము గౌరవంతోనే మేము సైన్యంలోకి వెళ్తున్నామని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, దేవిశెట్టిపల్లి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.